పంది స్వరూపానికి ఎక్కువ విలువ ఉంటుందా? కుక్క స్వరూపానికి ఎక్కువ విలువ ఉంటుందా? కుక్క స్వరూపానికి ఎక్కువ విలువ ఉంటుందా? మనిషి స్వరూపానికి ఎక్కువ విలువ ఉంటుందా? పందిదానా, దున్నపోద్దానా, రే దున్నపోతాడా అని ఎవరన్నా అన్నారనుకో బాధపడబల్లే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు నిన్ను దేంతో పోలుస్తూ ఉన్నారంటే జంతువులతో పోలుస్తూ ఉన్నారు. కానీ నువ్వు ఎవరి పోలికనంటే సాక్షాత్తు దేవుడు పోలిక. ఆదికాండం 1:27 వచనంలో ఈ విధంగా ఉంటుంది, దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఇట్లా తిడుతున్నారు, అట్లా తిడుతున్నారు, నిన్ను బక్కోడా, ఒరే లడ్డమ్మే, పందిదానా అని తిడతా ఉన్నట్లయితే వాళ్ళకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఎవరి స్వరూపం అనంటే దేవుడి స్వరూపం, దేవుడి పోలికలో నువ్వు ఉన్నావు. కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ నమ్మి, అవును కదా నేను బక్కదాని కదా, నేను లడ్డుదాని కదా, నేను పందిదాని కదా అని చెప్పి మనం అట్లా చూసుకుంటా ఉన్నట్లయితే ఏమవుద్దంటే మన యొక్క ఆత్మ న్యూన్యతాభావం, మన యొక్క ఆత్మ గౌరవం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు సమూయేలు ప్రవక్త గురించి చెప్పాను కదా, వెళ్ళు పలానా ఇంటికి వెళ్ళు, పలానా యెషయా వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఆ యెషయి వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ నేను వాళ్ళ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకుల్లో ఒకరిని చూపిస్తాను, ఆ వ్యక్తిని రాజుగా చేయాలని చెప్పి ఈ సమూయేలు ప్రవక్తకి చెప్తాడు దేవుడు. అయితే సమూయేలు ప్రవక్త అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ అన్నోళ్ళందరినీ కూడా పిలుస్తారనమాట. ఆయనకుండే కొడుకులందరినీ కూడా పిలుస్తాడు. అబ్బా ఇతడేరా మంచి దేవుడు, రాజులాగా ఉన్నాడని చెప్పి సమూయేలు ప్రవక్త అనుకుంటాడు. లేదు ఆడు కాదు, ఆడు నాకు పనికిరాడు, నువ్వు వాడి హైట్ చూస్తున్నావు, వాడి అందం చూస్తున్నావు, వాడి కండ చూస్తున్నావు, అవన్నీ నాకు పనికిరావు, మనుషుల దృష్టిలో విలువైనది నాకు విలువైనది కాదు అని చెప్పి దేవుడు వాడు కాదు అని అంటే ఆయనకున్న కొడుకులు అందరూ అయిపోతారు. అప్పుడు ఏమయ్యా మీకు ఇంకెవరు కొడుకులు లేరా అంటే ఉన్నాడయ్యా, ఒకడు ఉన్నాడు, ఆడ గొర్రెల దగ్గర గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎందుకు పిలవలేదు, నీ కొడుకులను అందరూ పిలువయ్యా అని చెప్పి పాస్టర్ గారో లేకపోతే ప్రవక్త చెప్పిన పిలవాలా వద్దా? నా చిన్న కొడుక్కి వాడికి రాజే అంత సీన్ లేదు కాబట్టి వాడిని గొర్రెల దగ్గర పెట్టేశాం అని వాళ్ళ నాన్న కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రే ఇంతమందిని పాస్టర్ గారు వచ్చారు, ప్రవక్త వచ్చారు, అందరు రాజు కోసం సెలక్షన్ జరుగుతుంటే నన్ను ఎందుకు పిలవలేదు, చూడు మా నాన్న ఎంత స్వార్థపరుడు అని బాధపడలేదు. మా నాన్న నేనేదో పెద్ద గొప్ప సాధిస్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు అంతే, వాళ్ళ పిల్లలు ఏదో గొప్ప సాధిస్తారని ఎక్స్పెక్ట్ చేయరు. దీని మొహం దీనికి అంత ఉందా, వీడి మొహం వీడు అసలు వచ్చిరాడు కదా అని చెప్పి తల్లిదండ్రులు చాలా చీప్గా మాట్లాడతారు. ఇవన్నీ బైబిల్లో ఉన్న భక్తులు ఎదుర్కొన్నవే. కాబట్టి అవన్నీ ఏదో వదిలిచ్చినంత మాత్రం నువ్వేవో గొప్పోడు కాకుండా పోతావని అయితే కాదు. నీ విలువ మనుషులు ఇచ్చే గౌరవాన్ని బట్టి కాదు, నీ విలువ నీకు దేవుడికి మధ్య ఉండే సంబంధాన్ని బట్టి ఉంటుంది. తర్వాత దావీదు వస్తాడు, నిన్నే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడని చెప్తాడు. అయితే కొద్ది రోజుల తర్వాత గొల్లియత్ అనే వ్యక్తి వస్తాడు. గొల్లియత్ అనే వ్యక్తి ఆ సామ్రాజ్యంలోకి వచ్చి వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ ఉంటాడు. ఎవరో మీలో దమ్మున్న మొగాడు ఎవడో వచ్చి నాతో ఫైట్ చేయండి రా అని చెప్పి గొప్ప అంత ఆజానుబాహుడు. అయితే అదే సమయంలో లక్కీగా ఈ దావీదుని వాళ్ళ నాన్న, అరే అన్నోళ్ళు ఆర్మీలో ఉన్నారా, వెళ్ళి వాళ్ళకి ఈ ఆహార పొట్లాలు ఇచ్చేసి రాపోరా అని చెప్పి పంపిస్తాడు. అయితే దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంది అతను ఏందో అరుస్తున్నాడు, అతను కొట్టే మగోడు ఎవడు లేడు అంటున్నాడు, ఏంటి మన వాళ్ళు అంత మగోడు లేడా అని చెప్పి మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళ అన్న వచ్చాడు. రే నీకెందుకు రా, ఆ గొర్రెలు ఏం చేసావు, ఆ గొర్రెలు ఎట్ట చేసావు, ముందు గొర్రెలు కాడకు పోరా, నీకు ఏడెందుకురా పిల్లోడివా అని విమర్శించారా లేదా? మా అన్న నన్ను తిట్టాడు, నేను ఎందుకని నేను అని ఆయన వెనక్కి తిరగలేదు. ఆయనలో ఉన్న ఆత్మగౌరవం ఏమీ పోగొట్టుకోలేదు. నేను గొల్లియాతుని కొట్టగలను అనే నమ్మకం ఆయనలో ఏమాత్రం కూడా తగ్గలేదు. ఆయనకి దేవుడికి మధ్య ఉండే సంబంధం ద్వారా ఆయన మీద ఆయనకి గౌరవం పెరిగింది. ఆయన యొక్క బలం ఎక్కడనంటే ఆయన ఆర్మీలో కూడా చేర్చుకోలేదు. తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్తాడు, నేను ఫైట్ చేస్తాను రాజుగారు అని అంటే, పాపం పిల్లోడివి నీకెందుకు నాయన, వెళ్ళు పాప, నీకు అమాయకత్వంగా ఉన్నావు, నీకేం అర్థం కాదు, అసలు నీకు విషయం అర్థం కావట్లే పిల్లోడు నువ్వు అంటే. రాజుగారు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లే అతను ఏదో పెద్ద సాధిస్తాడు, పెద్ద చేస్తాడని. కాబట్టి బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకెందుకులే అన్నోళ్ళు చూసుకుంటారులే, నాకెందుకు పిల్లోడిని నేనా అని అనుకుని వెనక్కి ఎనుదిరగలేదు. మనలాగా రాజులు అంటున్నారని తల్లి వాళ్ళ దగ్గర పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదని, అన్నలు విమర్శిస్తున్నారని వాళ్ళు ఎవ్వరిలో ఆత్మగౌరవం ఎందుకు తగ్గలేదని అంటే, వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని సంపాదించుకుంటున్నారంటే దేవుడి దగ్గర నుంచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఇన్ని వరుసగా ఆయనకు వచ్చినప్పటికీ ఆయన పర్ఫార్మెన్స్ని అందరూ
నెగ్లెక్ట్ చేసినప్పటికీ, ఆయన చేయగలడా లేదా అని అందరూ అనుమానించినప్పటికీ ఆయన ఆత్మగౌరవం ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి నీ యొక్క ఆత్మగౌరవం ఎప్పుడు తగ్గద్దనంటే వాళ్ళేదో నిన్ను అంటారు, వీళ్ళేదో నిన్ను అంటారని అంటే దాన్ని బట్టి నీ యొక్క ఆత్మగౌరవం ఉండదు. దేన్ని బట్టి నీ యొక్క ఆత్మగౌరవం ఉంటుందనంటే నీకు దేవుడికి మధ్య ఉండే రిలేషన్షిప్. దేవుడి మీద నువ్వు ఎంతగా ఆధారపడితే దేవుడు నీకు ఎంతగా సహాయం చేస్తాడని నమ్మకం, విశ్వాసం నీలో ఉంటే దాన్ని బట్టే నీ ఆత్మవిశ్వాసం పెరగద్దు. కానీ బయట ఉండే మనుషులు పొగిడినంత మాత్రాన నీ ఆత్మవిశ్వాసం ఏం పెరగదు, పెరిగినా అది ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి దావీదు తర్వాత దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు, వెళ్తాడు, కొడతాడు, చేస్తాడు. అయితే దేవుడు ఆయన ఆర్మీకి కూడా తీసుకోలేదు. ఆయన ఎవరు ఆర్మీలో ఉన్నాడంటే దేవుడు ఆర్మీలో ఉన్నాడు. వాళ్ళ అన్న వాళ్ళందరూ ఆర్మీలో ఉన్నారు. దేవుడు ట్రైనింగ్ వేరే విధంగా ఇచ్చాడు. దేశాన్ని కాపాడేవాడు ఆర్మీలో లేడు, దేశాన్ని కాపాడేవాడు ఎక్కడున్నాడంటే దేవుడి దగ్గర ట్రైనింగ్లో ఉన్నాడు. టైం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు దేవుడు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు వచ్చేటువంటి ఓటములు, ఉదాహరణకి బైబిల్లో యోసేపు అనే ఆయన ఉన్నాడు. యోసేపు అనే ఆయన నేను ఒక నష్టజాతకుడిని, నేను ఎందుకు అని చెప్పి ఆయన రాజుగారు ఆయనకు ఒక పదవి ఇస్తున్నారు, రాజుగారు ఆయనకు ఒక పని అప్పచెప్తా ఉన్నారు. అయితే ఆయన గత జీవితం అంతా ఎన్నో ఓటములు, ఎన్నో అవమానాలు ఎంతో విధంగా ఆయన చేశారు. అయితే ఆయన ఏమాత్రం కూడా తగ్గకుండా రాజుగారు ఒక పని అప్పచెప్పినప్పుడు నేను చేస్తానని చెప్పి ధైర్యంగా వచ్చాడు. నేను మా అన్నోళ్ళే నన్ను తిరస్కరించారయ్యా, నేను చేసే పని దగ్గర అంతా నాకు దెబ్బలు పడతా ఉన్నాయి, జైల్లో ఉండాలి పరిస్థితి వచ్చేటట్టు, నాకు ఎందుకయ్యా అంత పెద్ద పని, నన్ను జైలు నుంచి విడిపించండి చాలా అని యోసేపు మాట్లాడలేదు. ఎందుకంటే యోసేపు నమ్మకం ఏంటంటే తాను ఎంచుకున్న ఆయన గొప్ప వ్యక్తిని చేయడానికి సమర్థుడు కాబట్టి జనాలు అవమానాలు చేసినా, నిందలు చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా తగ్గలేదని. కాబట్టి మొట్టమొదటిది నీకు విలువ ఎక్కడి నుంచి వస్తుందంటే మనుషుల దగ్గర నువ్వు విలువను ఎత్తుకుంటా ఉంటే నువ్వు చాలా బాధపడతావు, భయపడతావు, వెనక్కి తగ్గిపోతావు, నీ ఆత్మగౌరవం చచ్చిపోద్ది. నువ్వు ఎక్కడి నుంచి నీ యొక్క ఆత్మగౌరవాన్ని ఎత్తుక్కోవాలంటే ప్రపంచానికి అర్థం కాని జ్ఞానం దేవుడిలో నుంచే, దేవుడిలో నుంచే నీ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలి. ఒక్క టమాటాని తీసుకొచ్చి ఒక్క టమాటా 100 రూపాయలు అని అంటే ఎవరు కొనుక్కుంటారు? అంటే అంత విలువ ఇస్తారా మీరు? ఒక్క టమాటాకి అంత విలువరు, ఒక గుప్పెడు మట్టికి మీరు అంత విలువరు. అయితే ఒక వ్యక్తికి అంటే నీకు ఎంత విలువ ఇవ్వాలి అని దేవుడు గుర్తించకపోయినా ఎవరు గుర్తించారనంటే దేవుడు గుర్తించాడు. ఎంత విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడనంటే పాపపు బానిసత్వం నుంచి ఆయన ప్రాణాన్ని దారగబెట్టి నిన్ను కొనుక్కున్నాడు. చూడండి 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, మీకోసం వెల చెల్లించబడింది. కాబట్టి మనం మనుషుల దృష్టిలో విలువైన వాళ్ళమా కాదా అని మనల్ని మనం అనుకున్నట్లయితే మనం చాలా తక్కువగా ఫీల్ అవుతాం. మనం గొప్పగా ఫీల్ అవ్వాలి, మన ఆత్మగౌరవాన్ని గొప్పగా చూడాలని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన విలువని మనుషుల్లో కాదు చూడాల్సింది, మనకి ఎంత విలువ దేవుడిస్తున్నాడు అనేది మనం చూడాలి. మనకి ఎంత సక్సెస్ వచ్చింది, ఎంత సక్సెస్ వస్తే అంత గొప్ప విలువ మనకు, అది కాదు. మన విలువ మన సక్సెస్ల మీద ఆధారపడి ఉండదు. మనకు ఒకవేళ ఓటములు వచ్చినా కానీ దేవుడి దృష్టిలో మనం విలువైనటువంటి వాళ్ళమే. దేవుడు భూమి మీద గొప్పగా డబ్బులు సంపాదించే వాళ్ళ కోసమే ప్రాణం పెట్టాడా, లేకపోతే పేదవాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టాడా? ఏమీ సంపాదించిన వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టాడా లేదా? అంటే దేవుడి దృష్టిలో గొప్ప డబ్బులు సాధించిన వాడన్నా సరే, గొప్ప విజయాన్ని సాధించిన వాడన్నా ఒకటే విధం. అదేవిధంగా అసలు ఏ పని చేయకుండా బద్ధకస్తుడుగా కూర్చొని ఎప్పుడు ఫెయిల్యూర్లే చూస్తున్నటువంటి వాడికి కూడా అదే విలువ ఇచ్చాడనమాట దేవుడి దృష్టిలో. కాబట్టి నేను ఏదో గొప్ప గొప్ప పనులు చేస్తేనే, లేదా గొప్ప గొప్ప సక్సెస్ సాధిస్తేనే, మనుషులు నన్ను విలువిస్తేనే అప్పుడు నేను మంచి ఆత్మగౌరవంగా ఉంటాను, అప్పుడు నాకు ఒక ఆత్మ అభిమానం అనేటువంటిది ఉంటుందనంటే అది పూర్తిగా నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు తక్కువగానే ఆలోచించుకుంటా ఉన్నావు. నీ విలువ ఎక్కడి నుంచి వస్తుందనంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది అన్నమాట.